హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియా మార్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో డీటెయిల్స్ అన్నీ మీరు మాకు వాట్సాప్ చేస్తే చాలు, మేము డైరెక్ట్గా మీకు జాబ్ ఇస్తామనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కేవలం 7 రోజుల్లో మీకైతే జాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అసలు ఫీజు అనేది కూడా లేదు ఈ అప్లికేషన్కి. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియోలో వివరించడం అనేది జరిగింది. సో అర్హత వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ అనేది ఏం లేదు, డైరెక్ట్గా అప్లై చేస్తాను. మీకు దాంట్లో టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ రాసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీరు ఓపెన్ చేసే టైంకి, అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసే టైంకి ఈ యొక్క లింక్ కానీ ఓపెన్ అవ్వకపోతే మీకు ఎండ్ డేట్ అయిపోయింది అని అర్థం అనేది మీరు గ్రహించాలన్నమాట. ఓకేనా? సో ఇదే నా యొక్క రిక్వెస్ట్. సో ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇండియా మార్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇండియా మార్ట్ టెలి అసోసియేట్ ఉచిత విక్రేత సుసంపన్నం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ కోసం కేవలం మహిళల కోసం మాత్రం, ఓన్లీ లేడీస్ ఎవరైతే ఉంటారో అటువంటి వారి కోసమే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియా మార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది అనమాట. ఇచ్చిన వర్కింగ్ విండోలో ఎప్పుడైనా మీ ఇంటి నుండి ఫ్రీలాన్సర్గా పనిచేయవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ కోసం అన్ని తదుపరి కమ్యూనికేషన్లు వాట్సాప్ మరియు IVR ద్వారా మాత్రమే చేయబడతాయి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో వాట్సాప్ని అండ్ ఐవిఆర్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది అన్ని కమ్యూనికేషన్లో చేరబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఈ ఫారంలో అందిస్తున్న నెంబర్లో వాట్సాప్ యాక్టివ్గా పనిచేస్తుందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. మీ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది కరెక్ట్గా మీరు ఫారం నింపినప్పుడు కరెక్ట్ నెంబర్ ఇస్తే మీకు డైరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా? అలాగే మీరు చేయాల్సిందల్లా మా ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడం మరియు ఈ సాధారణ దశలను అనుసరించే విధంగా అయితే దరఖాస్తు చేసుకోవాలనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు దరఖాస్తు చేయడానికి ఏమేమి ఉండాలి అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీరు వ్యక్తిగత వివరాలను క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. సెకండ్ వన్ వచ్చేసరికి చిన్న పరీక్ష అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఇండియా మార్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క టెస్ట్లో మీరు మినిమం 75% వచ్చే విధంగా చూసుకోండి. సో చాలా ఈజీగా ఉంటుందండి టెస్ట్ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా రాసే విధంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీ సెల్ఫీ వీడియోని పేర్కొన్న ఆకృతిలో సృష్టించాలన్నమాట. మరియు దాన్ని దరఖాస్తు ఫారంలో అప్లోడ్ చేయండి. అంటే మీ సెల్ఫీ వీడియో అంటే మీ యొక్క ఇంట్రడక్షన్ అనమాట. సో ఇంగ్లీష్లో చెప్పాలి, అలాగే తెలుగులో చెప్పినా పర్వాలేదు. సో మీరు మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో చెప్పి మీ ఎక్కడైతే సెల్ఫీ వీడియోని మీరు అయితే మెన్షన్ చేయాలన్నమాట. సో వీళ్ళు ఇచ్చే ఆకృతి అంటే వీళ్ళు ఇచ్చే MB కానీ వీళ్ళు ఇచ్చే స్క్వేర్ ఫీట్ కానీ, సో అది దాని ప్రకారంగా మీరు ఏ సైజులో అప్లోడ్ చేయాలనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయడానికి అభ్యర్థించిన పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నమాట. సో ఏవేవైతే అడుగుతారో కేవలం 10th క్లాస్ అర్హత కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఒరిజినల్ డాక్యుమెంట్ అనమాట. అది కలర్ ఫోటోలో తీసి మీరైతే ఏ సైజులో అయితే అప్లోడ్ చేయమంటారో ఆ సైజులో అయితే మీరు అప్లోడ్ చేసే విధంగా అయితే మీ దగ్గర క్లియర్గా పెట్టుకోవాలన్నమాట. సో దయచేసి ఈ లింకును సేవ్ చేయండి లేదా బుక్ మార్క్ చేయండి. ఒకవేళ మీరు అనుకోకుండా మూసివేస్తే మీరు వదిలేసిన చోట నుండి మరియు అంటే మీరు మళ్ళీ కొనసాగించవచ్చు. ఎక్కడైతే మీరు అప్లై చేసిన టైంలో మీరు ఎక్కడైనా బ్యాక్ వచ్చేసారనుకోండి, సో ఎక్కడైతే ఈ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ మళ్ళీ ఓపెన్ చేసి ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అర్హత గల అభ్యర్థులకు మాత్రమే వాట్సాప్ ద్వారా పోస్ట్ స్క్రీనింగ్ గురించి తెలియజేయబడుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారందరూ కూడా వాట్సాప్ ద్వారా మీకు మెన్షన్ చేశారు యు ఆర్ ద సెలెక్ట్ అనేసి ఈ విధంగా మెసేజ్లు అనేవి రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ గమనిక అనేది ఇవ్వడం జరిగింది.
ఇక్కడ చూడండి, ఇది టెలిసేల్స్ ప్రోగ్రామ్ కాదు, ఇది టెలి సర్వీసింగ్ మరియు సెల్లర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మాత్రమే అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇదైతే టెలిసేల్స్ అనేది ప్రోగ్రామ్ కాదు, టెలి సర్వీసింగ్ అనమాట. ఓకేనా, సెల్లర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కోసం మేము ఏమి వసూలు చేయము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం, అంటే ఎటువంటి ఫీజు అప్లికేషన్కి ఎటువంటి రూపాయి కూడా తీసుకోరు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మా తరపున రిక్రూట్ చేసుకోవడానికి మాకు ఏ సపోర్టు ఏజెన్సీ లేదా వెండర్ లేరు అనేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళ టైఅప్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఎవ్వరు లేరు అనేది డైరెక్ట్గా వీళ్ళే రిక్రూట్ చేసుకుంటారు అనేసి ఇది దీని యొక్క అర్థం అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో మీకైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే jobskit@gmail.com అనేసి నా ఈమెయిల్ అయితే ఉంది. సో మీరు మీ ప్రొఫైల్ అంటే మీరు ఫైల్ను అప్లోడ్ చేసి ఈ ఫారంను సమర్పించవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీ గూగుల్ ఖాతాతో అనుబంధించబడిన పేరు మరియు ఫోటో రికార్డు చేయబడతాయి అనేసి ఇవ్వడం జరిగింది. మీ ఈమెయిల్ మీ ప్రతిస్పందనలో భాగం కాదు అనేసి ఇవ్వడం జరిగింది. సో తర్వాత పేజీ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ట్రాన్స్లేట్లో పెట్టుకుంటాం తెలుగులో మనం. సో నెక్స్ట్ అయితే మీకు ఈ వీడియో ఉంది కదా, ఫ్రీలాన్సర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఈ వీడియో చూసి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది మీరు జాబ్ ప్రొఫైల్ను అర్థం చేసుకున్నారా లేదా అనేది అడుగుతుంది. అవునని చెప్పండి. అలాగే మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనేసి అడుగుతుంది. అవునని చెప్పండి. సో తర్వాత అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీకు డైరెక్ట్గా ఈ ప్రొఫైల్ కోసం ఇప్పటికే ఉన్న ఉద్యోగి మిమ్మల్ని సూచించారా, సో ఎవరైనా మిమ్మల్ని ఈ ఉద్యోగం కోసం చెప్పారా లేదా అనేది అడుగుతుంది. సో నో అని చెప్పండి. నో అని చెప్తే మనకి నెక్స్ట్ ఎలాగో వస్తుందో చెప్పడం జరుగుతుంది. చూడండి, సో నో అని ఎందుకు చెప్పమన్నానంటే ఇక్కడైతే మీకు ఈ ఉద్యోగం గురించి ఎక్కడి నుండి విన్నారు అనేది వస్తుందన్నమాట. ఓకేనా, సో ఎక్కడి నుండి విన్నామంటే మనం నాకరీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇండియా మార్ట్ కెరీర్ పేజ్ అనేసి కూడా చెప్పవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడైతే మనం యూట్యూబ్ లేదా naukri.com అనేది పెట్టండి. సో ఇక్కడైతే తర్వాత పేజీ అనేది దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడైతే ఇక్కడ నుంచి వ్యక్తిగత వివరాలు మీకు సంబంధించినవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. మీ యొక్క పూర్తి పేరు, మీ ఇంటి పేరుతో సహా. మా ప్రక్రియలో వాట్సాప్ కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో తెలపడం జరుగుతుందన్నమాట. సో మీరు వీడియోని చూసి ఈ ప్రక్రియ కోసం మీ రిజిస్ట్రేషన్ నెంబర్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారా లేదా అనేసి అడుగుతుంది. అవునని క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. అలాగే దయచేసి మీరు వాట్సాప్ ఉపయోగించే నెంబర్ను అందించండి, ఎందుకంటే ఇండియా మార్ట్ నుండి అన్ని కమ్యూనికేషన్లు వాట్సాప్లో మాత్రమే జరుగుతాయి. సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీరు మాతో పంచుకున్న పైన పేర్కొన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్ వాట్సాప్లో ఇన్స్టాల్ చేయబడిందా లేదా అనేసి అడుగుతుంది. సో అవునని చెప్పండి. అలాగే ఈమెయిల్ మాత్రమే అందించండి. సో అది ఒకటి. అలాగే మీ ఆధార్ కార్డులో పేర్కొన్న విధంగా మీ పుట్టిన తేదీని నమోదు చేయండి. మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే ఉందో ఆ ప్రకారంగా మాత్రమే ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు లింగమా స్త్రీ అనేది ఎంచుకోండి, రాష్ట్రం ఎంచుకోండి, అలాగే నగరం కూడా ఎంచుకోండి. మీరు వైవాహిక స్థితి, సో అంటే వివాహం అయ్యిందా లేదా అనేది అడుగుతుంది. సో అది కూడా ఎంచుకోండి. మీకు పిల్లలు ఉంటే అవునని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. మీరు మాట్లాడగలిగే, అర్థం చేసుకోగలిగే భాషలను ఎంచుకోండి. సో మనకైతే ఆంగ్లము అలాగే తెలుగు. ఓకేనా, ఈ 2 భాషలు ఎంచుకోండి. మీరు ప్రత్యేకంగా భేదాత్మకంగా ఉన్నారా అంటే హ్యాండిక్యాపా లేదా డిజబిలిటీ క్యాండిడేట్ కాదా అనేది అడగడం జరుగుతుంది. సో నో అని పెట్టండి. ఓకేనా, సో డిజబిలిటీ క్యాండిడేట్స్ కాదంటే నో అని పెట్టండి, డిజబిలిటీ అయితే సో అవునని పెట్టండి. ఓకేనా, సో తర్వాత పేజీ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది అనమాట. మీ సమాధానం ఏమి ఇవ్వలేదు అంటే నేను ఏమి ఫిల్ చేయలేదు కాబట్టి సో ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దాని తర్వాత మీ సెల్ఫీ వీడియో అడుగుతుంది. సో ఏ విధంగా
సెల్ఫీ వీడియో చేయాలనేది కూడా ఒక వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూసి మిమ్మల్ని అప్లై చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో అప్లై చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీ వాట్సాప్కి డీటెయిల్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అప్పటి వరకు వేచి చూడాలి మనం. ఓకేనా, సో ఇదనమాట దీని యొక్క నోటిఫికేషన్ లింకు నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.